హాయ్ మా. అత్తగారిల్లు కోడలిల్లు కాదా? కోడలికి హక్కు ఉండదా? చెప్పండి. అంటే అత్త పేరు మీద ఇల్లుంది, కోడలు నాది కాదు అన్నట్టు ఉండాలమ్మా? అవసరం లేదు. కోడలికి కూడా ఈక్వల్ హక్కులు ఉంటాయిగా. వాళ్ళ అబ్బాయిని పెళ్లి చేసుకునింది అంటే సర్వ హక్కులు కోడలికి కూడా ఉన్నట్టేమ్మా. నేను ఇక్కడ హక్కుల కోసం పోరాడమని చెప్పడం లేదు. ఎలా ఉంటుందంటే, అంటే అత్తగారిని క్రిటిసైజ్ చేస్తున్నానని కాదు, మా అత్తగారి బాధలు కూడా వేరేగా ఉంటాయి. అది ఇంకో రోజు మాట్లాడుకుందాము. కొంతమంది నాకు కొన్ని అంటే పాత వీడియోస్లో కొన్ని మెసేజెస్ వచ్చాయమ్మా. మీరు ఎప్పుడు కోడళ్ళని అంటుంటారు మేడం, అత్తగారులను వెనకేసుకొని వస్తారు అని. నేను ఎవరిని వెనకేసుకోరాను. జనరల్గా టాపిక్స్ మాట్లాడతానమ్మా, నాకు తెలిసిన టాపిక్స్. సో ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఎలా ఉందనేది మాట్లాడతాను, మా అప్పుడు ఎలా ఉందనేది మాట్లాడతాను. అత్తగారి ఇల్లు కోడలికి కూడా ఇల్లే. మేమందరం అలానే వెళ్ళాం. మాకు అది నీ ఇల్లు అని చెప్పి పంపించారు. అత్తగారు కూడా ఎప్పుడూ ఇది మా ఇల్లు, నా ఇల్లు అని ఎప్పుడు మాట్లాడలేదు. మన ఇల్లు అనే మాట్లాడేవాళ్ళు. అప్పుడు అందరు అత్తలు అంతేమ్మా. ఎవరో పిచ్చిగా ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉండుంటారు. ఓన్లీ 5 to 10% గయ్యాళ్ళ అత్తలు. ఇది నా ఇల్లు, నోరు మూసుకొని ఉండు, ఇలా అలా అనమాట. సో మాకు ఆ ఫీలింగే లేదు ఇది నా ఇల్లు కాదు అనేసి. కొంచెం 1 year వరకు ఏంటి అంటే అనిపించేది అమ్మగారింటికి వెళ్ళాలి అట్లా ఇట్లా అని చెప్పేసి అని. కానీ ఏ కోడలికి అప్పుడు కుదిరేది లేదు. ఎక్కువసార్లు వెళ్ళడము ఉండడము పోనిచ్చేవాళ్ళు కాదు. అదొక్కటి కొంచెం సెల్ఫిష్గా ఉంటారు అత్తమ్మలు. మా అత్తమ్మ అయితే ప్రేమతో అనేది, పాప నువ్వు వెళ్ళిపోతే నాకు తోచదు పాప అనేది. ఇంకా నాకు ఆ మాట అన్న తర్వాత ఎక్కువ రోజులు ఉండబుద్ధి అయ్యేది కాదు. మా అమ్మ తిట్టేది, ఏమే 2-3 నెలలకు ఒకసారి వచ్చి కూడా 2-3 రోజులు ఉండవా మా ఇంట్లో అంటే. పక్కనే కదా బుచ్చిరెడ్డిపాలెం, నెల్లూరు పక్కనే మా 15 kilometers. మధ్యలో వెళ్ళేవాళ్ళం, ఒక మూవీ చూసుకునేవాళ్ళం, అమ్మ వాళ్ళ ఇంట్లో భోజనం చేసేవాళ్ళం, వచ్చేసేవాళ్ళం అనమాట. ఉండవా నాకు కబుర్లు చెప్పుకోవాలని ఉండదా అనేది అనమాట. అలా ఉండేది. ఎందుకంటే అది మా ఓన్ అనుకునేవాళ్ళం. ఇంక మాకు అంటే నాకు ఇల్లు లేదు అనే ఫీలింగ్ లేదు. అత్తగారి ఇల్లే నా ఇల్లు. కానీ తర్వాత రాను రాను మార్పు వచ్చింది మా. ముఖ్యంగా ఈ మధ్య ఒక 10-15 years నుంచి అత్తగారిలో కూడా మార్పు వచ్చింది. వాళ్ళు సెల్ఫిష్ అయిపోతున్నారేమో తెలీదు. పొసెసివ్నెస్ ఉంటుంది ఏ అత్తగారికైనా. కొడుకు నావాడు, నేను చెప్పినట్టు వినాలి, నా చేతుల్లో ఉండాలి, అంతకుముందు ఎలా నాతో ఉన్నాడు అలానే ఉండాలి అనుకుంటారు. కానీ అది జరగదు. పెళ్ళయిన తర్వాత అలా ఉండడం ఆ అబ్బాయికి కుదరదు పాపం. మీరు అది అర్థం చేసుకోవాలి అత్తగారులు. ఎందుకంటే భార్య కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదమ్మా. లైఫ్లో మనము ఒకవైపు ఉంటే భార్య ఒకవైపు ఉంటుంది. అంతేగాని మన మీద చాలా ఎక్కువ భార్య తక్కువ అని నేర్పించకూడదు అబ్బాయిలకి. భార్యలకు వాల్యూ ఇవ్వాలి కదా ఎప్పుడు. అలా ఇచ్చినప్పుడు కోడలికి అసలు ఏ ఫీలింగ్ ఉండదు మా, బాగా కలిసిపోద్ది ఇంట్లో. ఇది నా ఇల్లే. అసలు అత్తగారు మన అనే మాట మాట్లాడితే, మా అత్తమ్మ పాపం ఫస్ట్ నుంచి కూడా మాట్లాడేది మా మనిల్లు పాప మనిల్లు పాప అనేది. అట్లా మాకు అందుకని అసలు ఫీలింగే లేదు అసలు. ఓనేనే అనుకునేవాళ్ళం అన్నమాట. సో ఇప్పుడు ఏమైపోయింది, ఆర్గ్యుమెంట్స్, మనీకి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తున్నారు. అసలు పెళ్ళే ఒక బిజినెస్ అయిపోయింది మా. పెళ్ళి చేసుకునేటప్పుడు మా అప్పుడు ఫ్యామిలీ ఎలా ఉంది, కొంచెం ఆస్తులు ఉన్నాయా లేదా, మంచోళ్ళ కాదా, వీళ్ళకి మంచి పేరు ఉందా లేదా, ఇది చూసుకునేవాళ్ళం. అంతేకాని ఈ అబ్బాయి ఎంత జాబ్ చేస్తున్నాడు, ఎంత వస్తుంది, సపరేట్గా ఉన్నాడా లేదా, అత్తగారితో కలిసి ఉన్నాడా, బాదరబందీలు ఉన్నాయి, ఇవన్నీ లేదు మా. ఇవన్నీ లేదు, అసలు చూసుకునేవాళ్ళం కాదు. నాకు అలా వింటూ వచ్చాను కదా. నా ఫస్ట్లో నాకు చాలా కొత్తగా అనిపించేది. ఈ మధ్య అర్థమైపోయింది. సో హక్కులు కూడా అత్తగారిల్లు కోడలికి ఉంటుంది మా. ఎవరు కూడా నువ్వు వెళ్ళిపో అనడానికి లేదు. సో మా వాళ్ళల్లో ఒకళ్ళు అలానే ఉన్నారు ఈ మధ్య. చాలా మంచి అమ్మాయి, చాలా అంటే మైల్డ్ తను. అసలు పాపం నోటి నుంచి మాట కూడా రాదు తనకి. పెళ్లి చేసుకొని బ్రహ్మాండంగా ఇచ్చి పంపించారు. పెళ్లి చేసుకొని వెళ్ళిన తర్వాత అమ్మకి కొడుక్కి గొడవ వస్తే నెట్టిపారేస్తుంది కోడల్ని కూడా. ఆ పిల్ల ఎళ్ళను అని కూర్చుంటే కూడా నెట్టిపారేసింది. 1 కాదు 2 సార్లు 3 సార్లు మా. మేము ఫస్ట్ టైం విన్నప్పుడు చాలా ఫీల్ అయ్యాం. ఇదేంది కోడల్ని నెట్టేసేది, ఎవరిని చూడలేదు. అసలు చదువుకోని వాళ్ళు కూడా కోడలను బయటకు పంపించరు. ఎంత గొడవలు వేసుకున్నా లోపలికి వెళ్ళి మళ్ళీ తిట్టుకుంటారో తనుకుంటారో అది వేరే విషయం, కానీ లోపలే ఉంటారు. ఒక కోడల్ని బయటకు గెంటేయడం అనేది చాలా తప్పుమ్మా, చేయకూడదు అట్లా.
ఇలాంటి వింటున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఇలాంటి సిచ్యుయేషన్స్, కండిషన్స్ ఎలా ఉన్నాయి, ఎంతమంది అమ్మాయిలకు ఉన్నాయి, అప్పుడు మా ఇల్లు అనే ఫీలింగ్ ఎలా వస్తుంది కోడళ్ళకి? అప్పుడు అనిపిస్తుంది నా ఇంటికి నేను వెళ్ళిపోవాలి, నా చేతులతో నేను చేసుకోవాలని. ఇక్కడ మీకు ఇంకో విషయం కూడా చెప్తాను. మీరు అనొచ్చు, మరి మేడం మీ కొడుకుని కోడల్ని ఇంట్లోనే ఉంచుకున్నారు అని. నేను వాళ్ళని ఎప్పుడో వెళ్ళిపోమన్నా. నాన్న వెళ్ళిపోయి మీ పాటికి మీరు ప్రశాంతంగా ఉండండి, నాకేమి మిమ్మల్ని నా దగ్గరే పెట్టుకొని ఉండాలని లేదు. పెళ్ళైన కొద్ది రోజులకే చెప్పాను నా. ఎందుకంటే నాకు తెలుసు నేనేమి అంటే నా బిడ్డలు నా దగ్గరే ఉండాలని కోరుకోలేదు. ఎక్కడున్నా ఇంకా హైదరాబాద్లో ఉంటారు, లేదా చుట్టుపక్కల ఉంటారు, లేదా ఇండియాలోనే ఉంటారు కదా. ఎప్పుడు కావాలన్నా ఏముందమ్మా వెళ్ళి చూసి రావచ్చు. నా కోడలతో కూడా చెప్పాను, కావాలంటే వెళ్ళిపోండి అమ్మా, నాకు ఇట్లా లేదు అంటే, మా వాడు మేము ఎందుకు వెళ్తాం, మేము ఏడే ఉంటామన్నాడు. మధ్యలో కూడా అడిగాను మళ్ళీ ఒకసారి, ఒరే పోండ్రా వెళ్ళిపోండి అని చెప్పేసి. వాడు వెళ్ళమన్నారు. సో ఇప్పుడు నేను నెల్లూరుకి వచ్చేస్తున్నాను అనుకోండి, కొద్ది రోజులు ఉంటాను వాళ్ళది. కానీ బిడ్డలుంటే సంతోషం, అది వేరే విషయం. కానీ నేను ఎప్పుడు నా కోడలికి ఇది నా ఇల్లు అనే మాట అనలేదు మా. నేను మనది, అన్నీ మనదే. తన జోలికి నేను వెళ్ళను అసలు. నాకు తెలుసు ఒక మంచి అత్తగా ఉండాలి అంటే ఎలా ఉండాలి కోడలతో అని. వాళ్ళకి ఫుల్ ప్రైవసీ ఇస్తాను, ప్రతిదానికి దూరం మధ్యలో నా పాటికి నేను ఉంటాను. నాకు బోల్డైన పనులు ఉంటాయిలేండి. నేను ఒక బుక్ పట్టుకొని కూర్చున్నాను అంటే 2 గంటలు రాను బయటకు అసలు. సో నా మనవరాలు వచ్చిన తర్వాత ఇంకా దాంతో స్పెండ్ చేస్తాను చాలా టైము. అది భలే ముద్దుగా కబుర్లు చెప్పుద్ది అనమాట. అంటే గొప్పగా చెప్పడం లేదు మా, మన వ్యాపకాలు మనకు ఉండాలి. కోడలి ప్రైవసీ, కొడుకు కోడలికి ప్రైవసీ ఉండాలి. ప్లస్ రాగానే చెప్పాలి, ఇది మన ఇల్లు, నాకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో రేపు నీకు అంతే ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇది మన ఇల్లు అనుకున్నప్పుడు కోడలికి అది మైండ్లో వెళ్తుందమ్మా. నేనైతే నా కోడలికి చెప్పాను, పాప నీకు మేము ఎలా మాట్లాడతామో అలా మాట్లాడు నువ్వు కూడా. అంటే సర్వెంట్స్ మీద కానీ నీకేం కావాలో అడుగు, నీకేం కావాలనిపించినా అడుగు, నాతో కూడా మాట్లాడిన అవసరం లేదు, నీ ఆయనతో చెప్పుకో అని చెప్పి. సో నా కోడలు ఎప్పుడు అలా వేరుగా ఫీల్ అవ్వలేదు మా, ఫుల్ ఫ్రీడమ్ మృదులాకి. సో ఇలా ఉంటే అందరం కలిసి ఉండొచ్చేమో. ఆలోచించండి మా అత్తగారులు, పెళ్ళై వచ్చిన కోడలితో నువ్వు నా ఇంటి దానివే, నువ్వు నాకు చాలా ఇష్టము, నా కొడుకు భార్యవు కాబట్టి ఈ ఇంట్లో కూడా నీకు సమాన హక్కులు ఉన్నాయి, నీకేం కావాలో చెప్పు, నేనున్నాను నీకు అమ్మలాగా, అమ్మను వదిలిపెట్టొచ్చావు కదా, నేనున్నాను నీకు అని చెప్పండి. కోడళ్ళు ఎందుకు బాగుండరమ్మా? నా కోడలు నన్ను ఎంతో ప్రేమగా చూస్తుంది. అంటే మీరు అనొచ్చు, మీకేముంది మేడం అంతమంది ఉన్నారు కదా అని. అంతమంది ఉన్నా కోడలు వచ్చి పలకరించి ఏం కావాలి అంటే, నాకు ఆ సిచ్యువేషన్ వచ్చింది కదా, కూర్చున్నాను కదా 2 months బెడ్ మీద, ఆ ఫీలింగ్ వేరు ఉంటుంది మా. సో కోడళ్ళు చెడ్డవాళ్ళు కాదు మా, మనవాళ్ళు. సో మన ఇల్లు వాళ్ళ ఇల్లే కదా, ఎవరికి ఇస్తారు మా మీరు చెప్పండి. కాబట్టి కోడలతో బాగున్నాము, మన ఇల్లు కోడళ్ళకేనే చెప్తాము అంటే కూతురికి ఇచ్చి పంపించేస్తాం కదా, మిగిలింది కోడలికే కదా. పోనీ 2 కోడళ్ళు అంటే 2కి, ఆ పంపకాలు అది వేరే విషయాలు. నేను చెప్తున్నాను, నువ్వు నా మనిషివేమ్మా, నా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్వి అంటే 99% కోడళ్ళు బాగుంటారు మా, నాకు తెలిసి. అది నేను అత్తని, నేను ఇట్లుంటాను అట్లుంటాను అని ఈగోయిస్టిక్గా ఉన్నప్పుడే ప్రాబ్లం అవుతుంది. ట్రై చేసి చూడండి, చాలా బాగుంటారు మీ కోడళ్ళు మీతో. సో టాపిక్ నచ్చింది అనుకుంటాను. మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను మా, బాయ్.